విషాదకరమైన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ వన్ టౌన్ పరిధి జాలరిపేటలో విషాదం నెలకొంది. దుర్గాదేవి అన్న సమారాధనలో అపశృతి జరిగింది. వేడి గంజి మీద పడి 21 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చిన్నారులే అధికంగా ఉన్నారు. గాయపడిన వారిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలతో క్షతగాత్రులు రోదిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. విశాఖలోని జాలరిపేటలో విషాదం చోటు చేసుకుంది. దుర్గాదేవి అన్న సమారాధన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకోవడంతో వేడిగా ఉన్నటువంటి గంజి ఒలిగిపోయి చిన్నారులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు అంతా కూడా క్షతగాత్రులతో నిండిపోయినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. చిన్నారిని ఎమర్జెన్సీ వార్డు నుంచి వార్డుకి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఎమర్జెన్సీ వార్డు అంతా కూడా క్షతగాత్రులతోనే నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అన్న సమారాధన జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా దాదాపుగా 21 మందికి పైగా గాయపడినట్టుగా మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అందులో చిన్నారులే అధికంగా ఉన్నారు. చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పొయ్యిలు ఏటవాలుగా పెట్టిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనే వీరంతా కూడా భావిస్తూ ఉన్నారు. అసలు క్షణాల్లో ఇదంతా కూడా జరిగిపోయింది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఒక్కసారిగా ప్రమాదం సంభవించడంతో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలోకి జాలరిపేటలో ఉన్న వారంతా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వీరందరికీ కూడా అత్యవసర చికిత్స కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది అందిస్తూ ఉన్నారు. మొత్తం వీరందరికీ కూడా ఇప్పటికే ప్రాథమికంగా చికిత్స అందించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే అమ్మ ఏం జరిగిందమ్మా? భోజనాలకు వెళ్ళామండి. భోజనాలకు వెళ్తే మేదోళ్ళకి ఏటి అవ్వలేదు. కిందోళ్ళకి వండం తప్పే తిరగబడిపోయి అది అల్లొచ్చేసింది. అది అల్లొస్తే పిల్లలు ఎక్కి కాలిపోయారు. పెద్దోళ్ళు కాళ్ళే కాలాయి అనమాట. చిన్నపిల్లలకే ఎక్కువన పెద్దోళ్ళకి ఇలాగని ఇది ఇంకేటి కాదు. అదే భోజనాలు పెట్టారు. దుర్గమ్మవి అన్నదానం పెట్టారు. పెడితే అక్కడ వాటర్ రైస్ పెట్టారు. పెడితే అది ఒలిగిపోయి అందరి మీద పడిపోయింది. లైన్లో ఉండ మనుషుల మీద పడిపోయింది అంతే. వాళ్ళు అంటే అక్కడ వేడి వాటర్ ఉడుకుతుంది. అందులోకి రైస్ కడిగిసిన రైస్ వేసారు. కొద్దిగా ఉందని చెప్పి ఆ రైస్ అందులో వేస్తుంటే అది తిరిగి పడిపోయింది. అందరం దొర్లుకొని వెళ్ళిపోయాము. అక్కడ పడిపోయాము. కాళ్ళు గట్ట అన్ని కాలిపోయాయి. అక్కడ ఉన్నటువంటి అన్నంలో ఉన్నటువంటి గంజి ఒలిగిపోవడం కారణంగా తామందరిపైకి ఆ వేడి గంజి ఒలిగిపోవడంతోనే గాయాల పాలయ్యామని కూడా ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు చెప్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక జాలరిపేటలో దేవీ నవరాత్రుల సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ నిర్వహించేటువంటి అమ్మవారి అన్న సమారాధనలో అపశృతి చోటు చేసుకుని 21 మంది గాయాల పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని ఇక్కడ నుంచి వార్డు కూడా బర్న్స్ వార్డు కూడా తరలించి మెరుగైన వైద్యం అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ అప్పటితో కలిసి అనిల్ సాక్షి టీవీ కేజీహెచ్.